అదే జనంలో ఉండి పోరాడిన నెల్సన్ మండేలా, మహాత్మా గాంధీ లాంటి వారి కారణంగా ఆ దేశాలకి స్వాతంత్ర్యం వచ్చింది. ఆ చరిత్ర ఎందుకు తెలుసుకోరు? పెద్దవాడి గురించి తప్పితే పేదవాడి గురించి ఏ చరిత్ర చెప్పలేదు. అందుకే చరిత్ర అంటే అదే అనుభవం. ఒక్క గాంధీజీ వల్లే స్వతంత్రం ఇవ్వాల్సి వస్తుంది అనుకుంటే ఆనాడు బ్రిటిష్ వాడు గాంధీజీనే ఎందుకు చంపలేదు? భగత్ సింగ్, కన్నెగంటి హనుమంతు, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళని ఎందుకు చంపారు? సుభాష్ చంద్రబోస్ ని ప్రాణాలతో పట్టిస్తే చాలు అన్నాడు బ్రిటిష్ వాడు. అంటే సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వారిని ఎంతగా భయపెట్టుండాలి? నువ్వు చెప్పినట్టు స్వాతంత్రం రావడంలో ఆయన పాత్ర ఎంతో గొప్పదో ఉంటుంది. చరిత్రను చదవకపోవడం తప్పు కాదు, తప్పుగా చదవడం, తప్పుగా అర్థం చేసుకోవడం ప్రమాదం. ఈ దేశంలో జరుగుతున్నది అదే. Download ShareChat.